శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం హనుమంతుని యొక్క 2 మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా ప్రమాదాల నుంచి రక్షించే హనుమాన్ మంత్రాన్ని చూద్దాం. ఓం నమో హనుమతే రుద్రావతారాయ భక్తజన మనః కల్పనాకల్పద్రుమాయ దుష్టమనోరథస్తంభనాయ ప్రభంజన ప్రాణప్రియాయ మహాబల పరాక్రమాయ మహావిపత్తి నివారణాయ పుత్రపౌత్ర ధనధాన్యాది వివిధ సంపత్ప్రదాయ రామదూతాయ స్వాహ. మరొక్కసారి విందాం. ఓం నమో హనుమతే రుద్రావతారాయ భక్తజన మనః కల్పనాకల్పద్రుమాయ దుష్టమనోరథస్తంభనాయ ప్రభంజన ప్రాణప్రియాయ మహాబల పరాక్రమాయ మహావిపత్తి నివారణాయ పుత్రపౌత్ర ధనధాన్యాది వివిధ సంపత్ప్రదాయ రామదూతాయ స్వాహ. అనగా రుద్రుని యొక్క అవతారం, భక్తుల యొక్క మనఃకల్పనచే ఉత్పన్నమయ్యేవాడు, దుష్టులను నాశనం చేయువాడు, చెడు ఆలోచనలను స్తంభింపచేయువాడు, జీవనరక్షకుడు, మహాబల పరాక్రమశాలి, మహావిపత్తులను నివారించువాడు, పుత్రపౌత్రాదులను, ధనధాన్యాలను, వివిధ సంపదలను ప్రసాదించేవాడు, రామునికి దూత అయిన హనుమంతునకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని రకాల ప్రమాదాలు తొలగి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. పుత్రపౌత్రాదులతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించెదరు. తరువాత మంత్రం హనుమాన్ ప్రదక్షిణ మంత్రం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. మరొక్కసారి విందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. అనగా ఆంజనేయ స్వామి మహావీరుడు, బ్రహ్మ, విష్ణువు మరియు శివుని స్వరూపం. శక్తివంతమైన మరియు ప్రకాశవంతమైన సూర్యుని తేజస్సు కలవాడు, శాంతస్వరూపుడు, రాముని దూత అయిన స్వామికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క మంత్రాన్ని ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసే సమయంలో పఠించడం ద్వారా అన్ని రకాల కోరికలు నెరవేరి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభించును. ఓం శ్రీ ఆంజనేయాయ నమః.